హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, భారత్ డైనమిక్ లిమిటెడ్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి కదా, మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఎవరెవరు అప్లై చేయాలి, ఏ క్వాలిఫికేషన్ అయితే చెప్పాను. సో నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బీడీఎల్ నుంచి ఉద్యోగాల భర్తీ, ఎంటీ జాబ్స్ అయితే పెట్టాను. సో దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి, ప్యాకేజ్ ఎంత ఉంటుంది అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒకసారి క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూపిస్తాను. ఎన్ని రకాల ఎంటీ జాబ్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అని చెప్పేసి. అండ్ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 15 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీస్. ఇవన్నీ మేనేజ్మెంట్ ట్రైనీసే. అండ్ డిఫరెంట్ డివిజన్స్లో అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, పబ్లిక్ రిలేషన్, ఫినాన్స్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సివిల్, లీగల్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో 15 రకాల మేనేజ్మెంట్ ట్రైనీస్ అయితే పడ్డాయి. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అనేది డిఫరెంట్ బిహెచ్ఎల్ యూనిట్స్ మన హైదరాబాద్లో ఉంది. అలాగే విశాఖపట్నంలో, ఏపీలో కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇబ్రహీంపట్నం యూనిట్, రంగారెడ్డి డిస్టిక్, ఇలా మన హైదరాబాదు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న బీడీఎల్ యూనిట్స్లో అయితే పడ్డాయి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ కూడా సొంత రాష్ట్రంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. షార్ట్స్ రూపంలో కూడా మేము పేపర్ కటింగ్లో ఉన్న నోటిఫికేషన్స్, పర్మనెంట్ జాబ్స్, ఇలా అన్నీ అయితే తెలియజేస్తూ ఉంటాం. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా, ఇక్కడ చూడండి, కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేమైతే తెలియజేస్తూ ఉంటాము. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, ఏమైనా వీడియోస్ చేసి ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాము, చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి ఈ బీడీఎల్ యూనిట్లో ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ అయితే క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ నోటీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రొఫార్మాస్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ప్రొఫార్మాస్ అవన్నీ ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 30/1/2025 నుంచి స్టార్ట్ అయింది. అండ్ క్లోజెస్ అయితే వచ్చేసి 21/2/2025 అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి March 2025 అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది అప్లై ఆన్లైన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో క్యాండిడేట్ ఆల్రెడీ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది క్లిక్ చేయండి. సో నేనైతే ఫ్రెష్గా అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. సిలబస్ కావాలంటే మీరు చూసుకోండి. ఎంటీ సిలబస్ విల్ బి హోస్టెడ్ ఇన్ దిస్ పేజ్ ఆన్ బిఫోర్ 7/2/2025 అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారండి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను హోమ్ పేజ్కి అయితే వెళ్తున్నాను. అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే పేజ్కి తీసుకొచ్చింది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్లో మీ ఫోటో ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, డాక్యుమెంట్ సైజెస్ ఎంత ఉండాలి, అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిక్లరేషన్లో ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్ క్లిక్ చేసేసి అన్ని టిక్స్ కొట్టేసి క్లిక్ టు ప్రొసీడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో నేనైతే వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాను. సో మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఫాదర్ ఆక్యుపేషన్ లేదా మదర్ ఆక్యుపేషన్, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్. సో మీరు ఏ స్టేట్లో జన్మించారు, మీ జెండర్, కేటగిరీ, నేషనాలిటీ, మీ రిలీజన్ ఏంటి, ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో నేను నోన్ పెడుతున్నాను. ఒకవేళ ఎస్ పెడితే మాత్రం డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎస్ ఆర్ నో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ ఎస్ పెడితే డీటెయిల్స్ ఇవ్వండి. ఆర్ యూ ఫిజికల్ డామిసైల్, మీరు ఏమన్నా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన స్టేట్కి సంబంధించిన వాళ్ళ అనేది అడుగుతుంది. సో నేను లోన్ పెడుతున్నాను. సో మీరు పర్మనెంట్ బీడీఎల్ ఎంప్లాయీ అనేది అడుగుతుంది. సో మెన్షన్ చేయండి. ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్సెస్, సో 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మన తెలుగు స్టేట్స్ అయితే హైదరాబాద్ అయితే ఉంది, తర్వాత విజయవాడ అయితే ఉంది. ఇంకా దగ్గర స్టేట్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, నియర్ బై ఏమి ఉన్నాయో. సో ఇవి 2 మాత్రమే తెలుగు స్టేట్స్ అయితే ఇచ్చాను. నేను చెన్నై ప్రిఫరెన్స్ పెడుతున్నాను. సో ట్రావెలింగ్ అలవెన్సెస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, సో నియరెస్ట్ రైల్వే స్టేషన్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్, ఇవన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐ హియర్ టు డిక్లేర్ అబౌవ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి క్లిక్ బాక్స్లో టిక్ కొట్టాలి. తర్వాత మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లో ఏ స్టేట్, ఏ
డిస్టిక్, ఏ పిన్ కోడ్ నెంబరు. సో ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. మీ మొబైల్ నెంబర్, కన్ఫామ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 10th నుంచి డిగ్రీ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఏ స్కూల్, ఏ యూనివర్సిటీ, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సో డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ప్రైమరీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్లో నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకుని కిందకైతే వెళ్ళండి. ఫ్రెండ్స్ నేను కిందకైతే వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి రీఫ్రెష్ ఉంది కదా, ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. టిక్ బాక్స్లో టిక్ కొడుతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో నాకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. కంటిన్యూ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. సో నేనైతే కంటిన్యూ చేసేస్తున్నాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ మోడ్ అయితే అడుగుతుంది. పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేస్తానని చెప్తున్నాను. సో రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్ అయితే కట్టాలి. సో ఫర్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా, పేమెంట్ కన్ఫర్మేషన్ మైట్ టేక్ 60 minutes సమ్ టైమ్ డ్యూ టు సర్వర్ బిజీ ఇష్యూ. సో పేమెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour టైం పడుతుంది కన్ఫర్మేషన్ అవ్వడానికి అని చెప్పేసి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోయినా భయపడకండి. సో రిఫండ్ ఎవరికైతే రిఫండ్ అయితే వస్తుందో సో వాళ్ళకి విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ 45 days ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. రిఫండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి రిఫండ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో నేను అయితే 500 రూపీస్ కట్టాలనేది వచ్చింది. కైండ్లీ చెక్ అండ్ కన్ఫర్మ్ అబౌట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. క్లిక్ హియర్ టు పే నౌ అయితే వెళ్ళండి. క్లిక్ హియర్ టు పే నౌలో సో ఇక్కడైతే వచ్చేసి పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకొచ్చింది. పేమెంట్ ఆప్షన్లో సో మీరు గేట్వే ద్వారా డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా పేమెంట్ అయితే చేయొచ్చు. 500 రూపీస్ పే నౌ అని అయితే క్లిక్ చేయండి. పే నౌ అని క్లిక్ చేసుకుని అమౌంట్ పే చేయండి. అప్పుడు అప్లికేషన్ ఫాము తీసుకెళ్తుంది మిమ్మల్ని. సో ఆ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఏంటంటే పేమెంట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడైతే ఇచ్చారు కదా, దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే పర్మనెంట్ మీ ఫోటో అప్లోడ్, సిగ్నేచర్ అప్లోడ్స్ ఉన్నాయి కదా, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఉన్నాయి కదా, స్టెప్స్కి తీసుకెళ్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో పేమెంట్ తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.